బంగారం నీకెందుకు మన నెమ్మది లేదో నీకు తెలుసునా? అదే మనశ్శాంతి ఎందుకు లేదో నీకు తెలుసునా? నీ నోరుదా నీకు శత్రువు. కరెక్ట్గానే విన్నారు, మీ నోరే మీకు దరిద్రం. జిందగీలో నువ్వు సంతోషంగా ఉండాలంటే 5 విషయాలు ఎప్పటికీ బయటకు చెప్పకూడదు. ఇప్పుడు నేను 5 విషయాలు ఏంటో చెప్తాను. ఇందులో 5వది చాలా ఇంపార్టెంట్. ఓకే, మొట్టమొదటిది ఏంటిదంటే నీ సాలరీ, అంటే నువ్వు ఎంత సంపాదిస్తున్నావు నెలకి అనేది ఎవ్వరికి తెలియనియకూడదు. ఎందుకంటే అప్పులు అడిగే వాళ్ళు 2-3 వస్తే నీ మీద కళ్ళు పెట్టడానికి 100 మంది వస్తారు. మామూలుగా అంటారు కదా, నరదిష్టికి నల్లరాళ్లే పగిలిపోతాయి అని. కాబట్టి ఏది బయటకు రివీల్ చేసుకోబాక. ఎప్పుడు నీ పర్సుని ఫుల్గా ఉంచు, నీ నోటిని మూసే ఉంచు ఈ విషయంలో మాత్రం. ఓకే, ఇంకా రెండోది నీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అని ఎవ్వరికి తెలియనియకు. ఎందుకంటే విత్తనాలని భూమిలో వేస్తేనే మొలకలు వస్తాయి తప్ప పైన వేసావనుకో కోళ్ళు మింగేస్తాయి. కాబట్టి ఏది కూడా రివీల్ చేయకు. చేసావనుకో కేల్కతం దుకాణం బంద్, అంతే. ఇక ఏం చేసి చావు అక్కడ. ఏదైనా సాధించి బయటకు చెప్పుకో. ఏమి జరగకముందే చెప్పుకొని వీధులెంబ టౌన్ చేసుకోబాక. సమజైందా? ఇక మూడోది, నీకు ఏదైనా కష్టాలు వచ్చాయనుకో, నీకు నువ్వే సాల్వ్ చేసుకోవడం నేర్చుకొని చావు. వెళ్ళి పక్కన వాళ్ళకి చెప్పుకున్నావు అనుకో, నువ్వు వాళ్ళకి జోకర్ అయ్యి వాళ్ళకి నువ్వు మంచి ఎంటర్టైన్మెంట్ అవుతావు తప్ప వాళ్ళకి ఇంత కూడా ఫరక్ పడదు. ఓ అవునా, ఆహా అని చెప్పి ఈ చెవులో రిసీవ్ చేసుకుని ఈ చెవులో వదలరు, ఇక్కడి నుంచి ఇట్టే వదిలేస్తారు దాన్ని. కాబట్టి ఈ పక్కన వాళ్ళకి నువ్వు ఎప్పుడు జోకరావు బాగా బంగారం. ఓకే, అర్థమైందా? ఇంకా 4వది, భార్యాభర్తల గొడవలు అమ్మ నాన్నకో లేకపోతే పక్కింటి వాళ్ళకో లేకపోతే ఎదురింటి వాళ్ళకో ఇంకా చుట్టాలకో అస్సలు చెప్పుకోబాకండి. ఎందుకంటే మీరు 2 రోజులు 3 రోజులు మళ్ళీ కలిసిపోతారు. లేకపోతే ఆ రోజు నైట్ కూడా కలిసిపోవచ్చు. కానీ చూసే వాళ్ళకి మీరు చాలా హేళన అయిపోయి ఇలా బతుకు ఇంత అని ఉంచేస్తారు. కాబట్టి మీకు ఎంత కాన్ఫ్లిక్ట్స్, ఎంత గొడవలు, ఏం ఫైట్స్ ఉన్నా కూడా అస్సలు బయటకి ఎవరికి తెలియనివ్వకండి. చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచుకోండి మీ గొడవలు మీరు. ఓకేనా? ఇంకా 5వది చాలా ఇంపార్టెంట్ అన్నాను కదా, ఏంటిదంటే మిమ్మల్ని ఇష్టపడని వారికి, మీరంటే రెస్పెక్ట్ లేని వాళ్ళకి వివరణ ఏది కూడా వివరించకండి. ఎందుకు చెప్తున్నానంటే, గాడిద దగ్గరికి వెళ్ళి మ్యాథమెటిక్స్ చెప్తే దానికి అర్థం అవుతుందా? దాని బొంద. మీ టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్ తప్ప ఒరిగేది ఏముంటుంది ఇక్కడ. కాబట్టి టైం వేస్ట్ చేసుకోబాకండి. ఇంకా చివరిగా ఒకటి చెప్పి ముగిస్తా వినండి. సైలెంట్గా ఉన్నారంటే అది సన్యాసి అనుకోబాకండి. సైలెంట్గా ఉన్నారు అంటే అది సాధించేవాడి ఆయుధం. అది పక్కా పెద్ద ఆయుధం, అది సైలెంట్గా ఉన్నారంటే. కాబట్టి ఎవరి దగ్గర ఏది రివీల్ చేసుకోకుండా నోరు మూసుకొని సాధించిన తర్వాత చెప్పిసామండి. అర్థమైందా? మరి అది బాబాయ్ బంగారాలు, లవ్ ఆన్ లైఫ్ టు యూ. బీ కేర్ఫుల్.